హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహార ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నా అండి. అందులోనే మిర్చి, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇప్పుడైతే పల్లీలు, మిర్చి, కరివేపాకు, తాలింపులు అన్నీ అయితే బాగా మగ్గాయి. ఇందులో బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఎక్కడ వైట్ రైస్ కనిపించకుండా బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయ్యాక పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. లెమన్ అప్పుడే వేయొద్దండి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి రైస్ చేదుగా అయిపోతుంది. ఈ రైస్ అంతా బాగా చల్లారిన తర్వాత ఇలా మనం నిమ్మకాయ రసాన్ని ఆ అన్నంలో వేసుకొని ఒకసారి ఆ నిమ్మకాయ రసం అంతా బాగా కలిసేలాగా గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ పులిహారని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పులిహార అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి. అందుకనే నవరాత్రుల రోజున ఈ పులిహారను ప్రసాదంగా పెడతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్.